అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండలం వెన్నెలపాలెం ఎన్టీపీసీ సింహాద్రి ఏసీ కళ్యాణ మండపంలో వైఎస్ఆర్ నూతన పింఛన్ కానుక పెంపు వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా నేడు వెన్నెలపాలెం ఏసీ కళ్యాణ మండపంలో వైఎస్ఆర్ జగనన్న పెన్షన్ కానుక 2750 నుండి 3000 నూతన పెన్షన్లు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి అదిప్రాజ్, పరవాడ మండల ఎంపీపీ పైల వెంకట పద్మ, లక్ష్మీ శ్రీనివాసరావు, పరవాడ జడ్పీటీసీ పైల సన్యాసిరావు విచ్చేసి పింఛన్ లబ్ధిదారులకు వారి చేతుల మీదుగా పెన్షన్ అందజేశారు. 3000 రూపాయలు అవ్వాతాతలకు లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి అదిప్రాజ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరంతరం ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నారని, అలాంటి నాయకుడికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా కుల మత వర్గాలు పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందజేస్తున్నామని, మేనిఫెస్టోలు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ గత ప్రభుత్వంతో పెన్షన్ మంజూరు కావాలంటే పెన్షన్ తీసుకుంటున్న వారు ఎవరో ఒకరు చనిపోతే గానీ కొత్త వారికి పెన్షన్ వచ్చేది కాదు. కానీ నేడు అర్హులందరికీ పెన్షన్ అందిస్తున్నామని, అలాగే పరవాడ మండలంలో 6636 మందికి 1,88,48,048 రూపాయలు ఇస్తుండగా, కొత్తగా మొదటి విడతలో భాగంగా 83 మందికి 2,49,000 రూపాయల పెన్షన్ నిమిత్తం మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ పండుగ కొనసాగుతుందని, లక్షలాది మంది అవ్వాతాతలకు వితంతు, ఒంటరి మహిళ, చేనేత, కల్లుగీత కార్మికులు, డప్పు కళాకారులు, మత్స్యకారులు, చర్మకారులు ఇళ్లలో కొత్త వెలుగులు వచ్చాయని, ఇప్పటి వరకు ప్రతి నెల 2700 రూపాయల చొప్పున అందుకుంటున్న పెన్షన్ డబ్బులు ఈ రోజు నుంచి ప్రతి నెల 3000 రూపాయల చొప్పున అందుకుంటున్నారని తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెంచిన పెన్షన్ మొత్తం 3000 రూపాయలు గ్రామ వాలంటీర్ లబ్ధిదారులకు నేరుగా ఇంటి వద్దకే అందజేస్తున్నారని అన్నారు. మరోవైపు ఈ నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 1,17,161 మందికి మన ప్రభుత్వం కొత్తగా పెన్షన్లు మంజూరు చేసిందని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే అదిప్రాజు మీడియాతో మాట్లాడుతూ, ఎంతమంది ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి వెంటే ఉన్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆయన మీడియా ముఖంగా తెలియజేశారు. రాష్ట్రంలో కొన్ని చోట్ల వాలంటీర్లు జీతాల పెంపు కోసం ధర్నాలు చేస్తున్నారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఎమ్మెల్యే స్పందిస్తూ, వాలంటీర్ ఏ ఒక్కరు కూడా దాని ఉద్యోగం కింద భావించకుండా వాళ్ళు మాకు ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చింది. మాకు 5,000 రూపాయల జీతం ఇవ్వకపోయినా మేము ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తామని చెప్తున్నారని ఎమ్మెల్యే తెలియజేశారు. అంతేకాకుండా వాలంటీర్స్ కి గౌరవ వేతనం కింద మరో 750 రూపాయలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెంచడం జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రభుత్వ అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్స్, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వాలంటీర్స్ అనేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు దాని ఉద్యోగం కింద ఏ ఒక్కరు కూడా భావించట్లేదు. ఇవాళ మాకు ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశం వచ్చింది. మేము జీతం ఇవ్వకపోయినా 5,000 రూపాయలు ఇవ్వకపోయినా సరే వాలంటీర్గా మేము ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తాలూకా సేవలు గురించి వాళ్ళకి మరింత గౌరవం పెంచాలని ఉద్దేశంతో మరొక 750 రూపాయలు పెంచారు. కానీ ఎక్కడా కూడా వాలంటీర్స్ ఎప్పుడు కూడా మాకు జీతం పెంచండి అని కానీ మేము జీతం కోసం పనిచేస్తున్నాం అంటే భావనే వాళ్ళు ఎప్పుడు కూడా లేదు. వాళ్ళందరూ కూడా ప్రజా శ్రేయస్సు ప్రజల కోసం పనిచేస్తున్నారు. వాళ్ళందరూ సహాయ సహకారాలతో మరింతగా ప్రజలకు ఏం చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అన్ని రకాలు కూడా పెన్షన్లు పెంపు చేస్తూ ఏదైతే పెన్షన్లు తగ్గిస్తున్నారో అని వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలన్నింటికి కూడా ఇవాళ మేము చెప్తున్నాం. కేవలం ఒక పరవాడ మండలంలోనే ఈ 4.5 సంవత్సరాల్లో సుమారుగా 4,500 అదనపు పెన్షన్లు ఇచ్చి ఇవాళ 3,000 రూపాయలు చేసినటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. లబ్ధిదారులందరూ కూడా ఇవాళ మేము చూస్తున్నాం. గడప గడపకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా మా పెద్ద కొడుకు పెన్షన్ పంపిస్తున్నాడు బాబు, మేము చాలా ఆనందంగా ఉన్నామని చెప్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఖచ్చితంగా రేపు ఎంతమంది ఎన్ని పార్టీలు కుమ్మక్కై వచ్చినా సరే ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ మనం చూస్తుంటే అవ్వాతాతలందరి మొహాల్లోని కూడా ఎంతో సంతోషం, ఎంతో ఆనందాన్ని మన అందరం కూడా గమనిస్తున్నాం. వాళ్ళందరూ కూడా ఒక పండుగ వాతావరణం, సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చిందా అనేటువంటి విధంగా వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి 3,000 రూపాయల పెన్షన్ తీసుకున్నప్పుడు వాళ్ళ కళ్ళలో ఉన్నటువంటి ఆనందాన్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గతంలో ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు కేవలం ఎన్నికలకి 2 నెలల ముందు మాత్రమే 2,000 రూపాయలు చేసి
మరి ఆయనే 2000 రూపాయలు పెన్షన్ చేశాననేటువంటి గొప్పగా చెప్పుకున్నటువంటి సందర్భంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ పెన్షన్ పెంచుకుంటూ 3000 రూపాయలు చేస్తామని ఇచ్చినటువంటి మాట ప్రకారంగా మరి ఈరోజు వాళ్ళు కేవలం మన పరవాడ మండలంలోనే సుమారుగా అప్పటికి ఇప్పటికీ కూడా